లదాఖ్లో సామాజికవేత్త సోనం వాంగ్చుక్ ను లే పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జైలుకు పంపించారు. 2 రోజుల క్రితం లేలో ఎపెక్స్ బాడీ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ పిలుపునిచ్చినటువంటి ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 4 మృతి చెందారు. ఇందులో 50 మంది దాకా గాయపడ్డారు. ప్రదర్శకులు బీజేపీ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి దిగారు. దీంతో లేలో కర్ఫ్యూ విధించారు. అరబ్ స్ప్రింగ్, నేపాల్ జంజీ తరహాలో ప్రజలను రెచ్చగొట్టినట్టుగా కేంద్ర హోంశాఖ ఆరోపించింది. సోనం వాంగ్చుక్ అతని ఎన్జీఓ SECMOL ను ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉల్లంఘనల కారణంగా రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఇప్పటికే సిబిఐ ఫారిన్ ఫండింగ్, పాకిస్తాన్ విజిట్లపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమంలో ప్రజలెవరినీ కూడా రెచ్చగొట్టలేదని సోనం వాంగ్చుక్ చెప్తున్నారు. ఇక అందుకు బదులుగా శాంతిని ప్రోత్సహించినట్టుగా చెప్తున్నారు ఆయన.